ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా, మా మీద బురద జల్లటం కాదు. రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కుట్ర కాదా ఇది? భగవంతుడికి అపచారం కాదా ఇది? దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా? దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి, మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే, ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపిల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు, ఏమిటి దానికి రిజల్ట్ మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత బురద జల్లుతున్నారని అయినా కూడా భయంకరంగా ఇవాళ ఈ రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు చిన్నవి కావు. ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాయో అవి దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సంస్థలవి. ఒకటి హర్యానాలో ఉన్నటువంటి కర్నల్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, అలాగే గుజరాత్ ఆనంద్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ రెండు ఇచ్చాయి క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందన్నాడు, దీనిలో లేదన్నారు. చంద్రబాబు మాట నమ్మాలా? వీళ్ళ మాట నమ్మాలా? చంద్రబాబు రాజకీయ కక్షతో కదా చెప్పేది. రాజకీయ కక్షని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష చేయవచ్చా? అది మానవత్వమేనా? ఇంకా డబాయించే కార్యక్రమం ఇవాళ, విపరీతంగా డబాయించే కార్యక్రమాలు ఇవాళ కూడా మీరు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న AR సప్లయర్స్ సప్లై మొదలుపెట్టింది ఎప్పుడు? మా టైంలో AR డైరీ టెండర్ దక్కించుకుంది. సప్లై చేసింది ఎప్పుడు? మా టైంలోనా చంద్రబాబు టైంలోనా? కమా టెల్ మీ. చంద్రబాబు టైంలో చేస్తే చంద్రబాబు చెక్ చేసుకోవాలిగా. అప్పుడు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మేము టైంలో ఉన్నప్పుడు, మా టెండర్లో ఉన్నప్పుడు మాకు టెండర్లో వచ్చింది కాబట్టి మేము బాధ్యులమా? కామన్ సెన్స్. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేశారు. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేసిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ఆ బాధ్యత వహించాల్సింది. ఏం అన్యాయం అయ్యేది నాకు అర్థం కాదు. మీకేదో పత్రికా బలం ఉందని, మీరు అధికారంలో ఉన్నారని, మాకు కేవలం 11 సీట్లు వచ్చాయని, మీ టైంలో సప్లై చేసినటువంటి వాటికి కూడా మేము డిఫెండ్ చేయాలా? భగవంతుడిని మేము డిఫెండ్ చేసుకోవాలా? నువ్వు డిఫెండ్ చేయాలా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతా ఉన్నా. వయసు వచ్చింది, ఏం లాభం నీకు? రాజకీయం భగవంతుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం. సరే, ఎంతో మంది ప్రాణాలు తీసావు రాజకీయంగా నువ్వు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇవాళ బుకాయించే కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. బోలే బాబా అంటారు. ఎవరండి బోలే బాబా? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోలే బాబా? మేము ఇచ్చామా బోలే బాబాకి ఎంట్రన్స్? కొండ మీదకి బోలే బాబాకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. ఆయనకి మొట్టమొదటి గేట్లు తెరిచింది బోలే బాబాకి. హర్ష డైరీ అని పెట్టారు ముందు, దాని తర్వాత పేరు మార్చుకున్నారులే. హర్ష డైరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చాడు కొండ మీదకి. కాదా చెప్పమంటున్నా, మా దగ్గర ఆధారం నేను నిరూపిస్తా, దమ్ముంటే చెప్పమనున్నా. బోలేబాబా, మేము ఆ బోలేబాబాకి గీదలు లేవు, పాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు అని వాడు రాస్తున్నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. అయితే ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్ అతనికి? ఫస్ట్ ఇచ్చింది మీరు కదా హర్ష డైరీగా ఉన్నప్పుడు. ఎందుకు ఇచ్చారు అది చెప్పరు. బోలేబాబాగా మారింది కాబట్టి మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చారు బోలేబాబా అద్భుతం, అమోఘం అని హర్ష డైరీకి. ఇన్స్పెక్ట్ చేశారు మీరు వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. ఓకే, సభాష్ అని అన్నారు, ఎంట్రన్స్ ఇచ్చారు. మీరు ఇస్తేనేమో కరెక్టు, మా టైంలో వస్తేనేమో మా మీద బురద జల్లటం. ఏమన్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కళ్ళు బావు నీకు? భగవంతుడి మీద అపచారం చేస్తే కళ్ళు పోతాయా లేదా చెప్పని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి హర్ష డైరీ అనేది ఉంది ఎప్పుడు, తర్వాత దాన్ని బోలేబాబాగా మార్చుకున్నారు. మేము హర్ష డైరీని ఒకప్పుడు డిసెక్ట్ కూడా చేశాం, నువ్వు ఇచ్చిన దాన్ని. తర్వాత బోలేబాబాగా మార్చుకుని వాళ్ళ టర్మ్స్ కండిషన్స్, వాళ్ళ వ్యవహారాలు మార్చుకుని వచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అంటున్నారు కదా, అసలు ఎట్ట ఇస్తారండి 1000 రూపాయలు ఉండేటువంటి నెయ్యిని 300, 400 ఎట్టిస్తారు? ఇది అన్యాయం కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చెప్పు సమాధానం. మరి మీ టైంలో 2019 ఏప్రిల్లో
నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న హర్ష డైరీ అంటే ఇదే బోలేబాబా డైరీ కిలో 291 రూపాయకి ఇచ్చింది. 291 రూపాయకి ఇచ్చింది కిలో. ఇదే బోలేబాబా అని చెబుతున్న హర్ష డైరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడేమైంది? అది కరెక్టా? ఇవాళ పొడుస్తున్నావు కదా, ఇవాళ రాస్తున్నారు కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, గాడిదగుడ్డు, వంకాయ పులుసు. సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఇలా దుర్మార్గంగా రాసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. హిందూ ధర్మాన్ని నమ్మిన వారు కానీ, హిందూ ధర్మాన్ని గౌరవించేవారు కానీ ఇలాంటి చేష్టలను ఖండించవలసిందే. ఖండించకపోతే భగవంతుడు క్షమించడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.